వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఈరోజు నేను చాలా సింపుల్గా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే తప్పకుండా నా వీడియోని చూసి లైక్ చేయండి. ఇప్పుడు దీనికోసం బాండి పెట్టి దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసాను. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది ఇలా నేను స్లైసెస్గా చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా తరుక్కొని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం బాగా వేగాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా మనం బాగా వేయించుకోవాలి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే మంచి వాసన వచ్చేస్తుందండి. అప్పటిదాకా మనం వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి లివర్ వేసుకోవాలి. బాగా కడుక్కొని పెట్టుకున్న ఈ చికెన్ లివర్ని దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసి అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. లేకపోతే చికెన్ లివర్ అనేది అని పేలుతుందండి. సో జాగ్రత్తగా దాన్ని మూత పెట్టి ఫస్ట్ నూనెలో మాత్రమే వేయించుకొని తర్వాత దీంట్లోకి ఉడకటానికి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. లివర్ అనేది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇలా నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకున్నాక దీన్ని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నాక మనకి ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని ఈ ఉండే నీరు కూడా మనకి ఇమిరిపోయే వరకు దీన్ని ఇలాగే కుక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వీడియోలో చూపించిన మాదిరి నేను చెక్ చేశాను. కొంచెం ఇంకా ఉడుకుతుంది. దీన్ని మూత పెట్టేసి బాగా కుక్ కావాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లివర్ చికెన్ ఫ్రై అనేది మటన్ చికెన్ ఫ్రై కూడా దొరుకుతుంది. బట్ నేను ఇక్కడ లివర్ చికెన్ ఫ్రై మాత్రమే చేసి చూపిస్తున్నాను. సో దీనికి టేస్ట్కి సరిపడా మీకు స్పైసీకి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అనేది వేసుకొని కారం అనేది వేసుకొని దీంట్లోకి అలాగే కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ అయ్యాక దీంట్లోకి మనము కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే, అప్పుడే పసుపు వేసానండి. ఇంకో కొంచెం పసుపు వేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను. సో ఇలా గరం మసాలా వేసాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేయాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని నేను ఇక్కడ కాడలు కనిపిస్తున్నాయి కదండి, ఆ కాడలు ఈ కర్రీలో బాగా మిక్స్ అయ్యి మంచి కుక్ అవుతాయి. ఎంత మంచి వాసన వస్తుందో తినేటప్పుడు కావాలంటే పక్కన తీసి పెట్టేసుకొని తినొచ్చండి. బట్ ఇలా వేసి కుక్ చేస్తే మంచి వాసన వచ్చేస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కావాలంటే మీరు 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోండి. ఇంకా టేస్టీ వస్తుంది ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది. సో దీన్ని ఒకసారి మూత పెట్టేస్తే మనం వేసిన ఈ ఉప్పు కారం ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా మనం సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల పాటు ఉంచి మనం సర్వ్ చేసుకోవచ్చండి. హాట్గా రోటీకి కానీ చపాతీకి కానీ. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కూడా చేయండి.